మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రజాని బిడ్డలారా, హృదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వరుని బంగారు పాదాలకు లేఖలైన వందనాలు, స్తుతుల స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, హృదయకాల సమయం సజ్జ లేకుండా చెప్పి ప్రార్థించి ఉండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమె ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డ నిడుదల ఏర్పాటు చేయదని ఒక భాగము ఆది కాండము 47వ అధ్యాయము 23 నుంచి 31 వచనాలు ఈ విధంగా రాయబడినవి. ఆది కాండము 47వ అధ్యాయము 23 నుంచి 31 వచనములు ఈ విధంగా రాయబడినవి. యోసేపు, ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొని ఉన్నాను. ఇదిగో మీకు విత్తనములు పొలములలో విత్తుడి, పంటలో 5వ భాగము మీరు ఫరోకు ఇవ్వలెను. 4 భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపు వారికిని ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై ఉండునని ప్రజలతో చెప్పగా, వారు నీవు మమ్ము బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షము మా మీద నుండి నిమ్మని ఫరోకు దాసులమవుదుమని చెప్పిరి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని పరిచర్యలో దేవుని సేవలో ఉన్న యోసేపు మరి ఫరో యొక్క అధికారం కింద ఒక ఉన్నతమైన బాధ్యత కలిగిన వాడిగా ఐగుప్తు దేశం యొక్క పరిస్థితులలో దేవుని సహాయాన్ని కొనసాగిస్తూ తాను మరి ఏదైతే ఆ కరువు సమయంలో ఆ దేశం యొక్క పరిస్థితులన్నిటినీ సరిచేసిన వాడిగా మరలా ఫరో యొక్క పరిస్థితులకి కాదు ఆ దేశానికి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చున్నవాడు అన్నాడు. అందుకే ఇక్కడ యోసేపు, ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొని ఉన్నాను అంటున్నాడు. అంటే తనకివ్వబడిన అధికారాన్ని మరి సరైన రీతిలో కొనసాగిస్తూ మరి ఎవరైతే ధాన్యం కొరకు ఆహారం కొరకు మరి ఐగుప్తుకు వచ్చారో వారి వద్ద నుంచి మరి పొందిన ఆ యొక్క ధనాన్ని అంతటినీ సమకూర్చి అది ఫరో యొక్క మరి ధనాగానమున్న దాన్ని ఉంచినట్లుగా యోసేపు ఇక్కడ చెప్పాడు. ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొని ఉన్నాను, ఇదిగో మీకు విత్తనములు పొలములలో విత్తుడి అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు కొన్న ఆ యొక్క విత్తనాలను అవి ఫలఫలితంగా ఫలించలాగిన వాటిని మరి పొలాల్లో వేయండి అంటున్నాడు. పంటలో 5వ భాగము మీరు ఫరోకి ఇవ్వాలని అంటున్నాడు. ఆ పండిన దాంట్లో ఆ 5వ భాగాన్ని తీసుకొచ్చి ఫరోకి ఇవ్వాలి. 4 భాగాలు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబముల వారికి ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై ఉండునని ప్రజలతో చెప్పగా, ఇక్కడ యోసేపుకి ఇవ్వబడిన అధికారాన్ని బట్టి యోసేపు ప్రజల యొక్క యోగక్షేమాలను చూసుకుంటూ మరి అధికారి అయిన ఫరోకు మరి ఇవ్వవలసింది మీరు ఇవ్వాలని చెప్పి అక్కడ గుర్తు చేశాడు. అంత మాత్రమే కాదు, వారు నీవు మమ్ము బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షము మా మీద నుండనిమ్మని ఫరోకు దాసులమవుదుమని చెప్పిరి. కాబట్టి వారు బ్రతకడానికి, వారు జీవించడానికి మరి ఏదైతే మార్గమో ఏర్పడిందో దాన్ని బట్టి వారు యోసేపుకు ఎంతో కృతజ్ఞత కలిగి ఫరోకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు వారు వారి యొక్క స్థితిగతులు మెరుగుపడమే కాదు, ఇక్కడ వాక్యం సెలవిస్తున్నట్లు అప్పుడు 5వ భాగము ఫరోదని నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను. యాజకుల భూములు మాత్రమే వినాయింపబడి అవి ఫరోకివి కావనను. అంటే యాజకులైన వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన భూములు తీసుకోనకుండా అవి వారికే విడిచిపెట్టి మరి మిగతాది అంటే ఈ పంటలో భాగాన్ని, ఈ భూమిలో భాగాన్ని, సమస్తాన్ని కూడా
అధికారికి ఇవ్వాలని చెప్పి యోసేపు ఇచ్చిన అధికారము అది ఆ విధంగానే కొనసాగింపబడుతుంది. అయితే ఇశ్రాయేలు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశంలో నివసించిరి. అంటే యోసేపు యొక్క తండ్రి అంటే యాకోబు తన కుటుంబము ఈ గోషేను ప్రాంతంలో నివసిస్తున్నారు కాబట్టి మరి ఈ యొక్క కుటుంబాన్ని గురించి యోసేపు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశంలో నివసించిరి. అందులో వారి ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగిల విస్తరించిరి. ఎప్పుడైతే అక్కడ యోసేపు ద్వారా వారు ఐగుప్తు ప్రదేశానికి వచ్చి అక్కడ నివసిస్తూ వారికి కావాల్సిన దాన్ని సమకూర్చుకున్నారో ఇప్పుడు వారు మరింతగా అభివృద్ధి చెందినట్లుగా వారి ఆస్తి సంపాదించుకొని అది వృద్ధి చేసుకున్నట్లుగా విస్తరింపజేసుకున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ యాకోబు అంటున్నాడు, యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములో 140 ఏండ్లు. ఈ 140 ఏళ్ళ బ్రతికిన కాలంలో ఈ యొక్క 17 సంవత్సరాలు మరి యాకోబు ఐగుప్తు మరి దేశమందు తనకు ఇవ్వబడిన ఆ యొక్క కార్యాన్ని అంటే యాకోబు దినాలుగా దాన్ని గుర్చి మనము చెప్పుకోబడుతున్నామని చెప్పి యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములో 140 ఏండ్లు. ఈ 140 ఏళ్ళ మరి ప్రాయంలో అతను ఉన్నాడు, అయితే జీవించాడు. అయితే ఇప్పుడు యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములో బ్రతికెను అని అంటే అతడు ఎప్పుడైతే తీసుకొచ్చి అక్కడ విడవబడ్డాడో అమ్మివేయబడ్డాడో ఆనాటి నుంచి తాను అక్కడ బ్రతికిన దినాలను గుర్తు చేస్తున్నాడు. అయితే ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపుని పిలిపించి అనగా ఎవరో యాకోబు ఏం చేశాడు, ఇప్పుడు తన కుమారుడైన యోసేపుని పిలిపిస్తున్నాడు. అంటే యాకోబు కుమారు పేరు ఇశ్రాయేలు. ఇక్కడ నుంచి నీ పేరు ఇశ్రాయేలు అనబడినని దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి ఇక్కడ ఇశ్రాయేలు చావలసిన దినములు సమీపించినప్పుడు అంటే యోసేపు యొక్క తండ్రి యాకోబు మరణ దినాలు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనుపరుచుము, ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము అంటున్నాడు. కాబట్టి ఇక్కడ తాను ఎక్కడి నుంచి అయితే వచ్చాడో మరలా తిరిగి తన పితరుల దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఒకవేళ నేను చనిపోతే మాత్రం నువ్వు దయచేసి నన్ను ఇక్కడ ఐగుప్తులో మాత్రము పాతిపెట్టొద్దని చెప్పి ముందుగానే బ్రతికుండగానే మరి అధికారం కలిగిన యోసేపు యొద్ద తండ్రి మనవి చేసుకుంటూ వాగ్దానం తీసుకుంటున్నాడు. నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తుల నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టకుమని అతనితో చెప్పాను. అందుకు అతడు నేను నీ మాట చొప్పున చేసేదనను. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఇశ్రాయేలుగా పిలువబడుతున్న యాకోబు మాట కుమారుడైన యోసేపు చెప్పాడో యోసేపు తను అంటున్నాడు, మరియు అతడు నాతో ప్రమాణము చేయించినప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు మరి తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేశాను. కాబట్టి చనిపోయాడు అనుకున్న మరి కుమారుడైన యోసేపుని చూశాడు. కరువు దినాల్లో మరి వారు అక్కడ ఐగుప్తుకు రావడము, అక్కడ వారు బ్రతకడము, వారు సంపాదించుకోవడము, మరి వృద్ధాప్యాన్ని బట్టి అతని మరణ దినాలను బట్టి ఇక్కడ వాక్యము సెలవిచ్చినట్లుగా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకవేళ చనిపోతే కనుక నేను ఇక్కడ ఉండకూడదు అని తను చెప్పిన దానికి యోసేపు అంగీకరించడం జరిగింది. అంటే తన పితరుల యొద్దకు తను చేర్చబడాలని, తన పితరులు పాతిపెట్టిన ప్రదేశంలో తను పాతిపెట్టాలని మరి కుమారుడైన యోసేపును మరి యాకోబుగా పిలువబడిన ఇశ్రాయేలు వేడుకోవడం జరిగింది. కాబట్టి తన స్వాస్యము దేవుడిచ్చిన స్వాస్యము దేవుడిచ్చిన దాంట్లో తను ఉండాలి, జీవించాలి, అక్కడే నన్ను మీరు పాతిపెట్టాలి అనే మాటలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచినవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, దేవుని యొక్క చిత్తంలో ఎక్కడైతే దేవుడు మనకి ఏర్పాటు చేస్తాడో ఆ ఏర్పాటులో భాగంగా మనం అక్కడ ఉండాలనే విషయాన్ని ఉదయకాల సమయమున భక్తుడైన యాకోబు ద్వారా కుమారుడైన యోసేపు తనకు ఇవ్వబడిన
అధికారాన్ని బట్టి తండ్రి విషయంలో జరిగిస్తున్నాడు. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవుని ఉద్దేశాన్ని ఎరిగి ప్రవర్తించినప్పుడు దేవుడు మన ఎడల కూడా ఆయన తన చిత్తాన్ని జరిగించి ఆయన చిత్తమందు మనలను ముందుకు నడిపించునని, ఆయన ఉద్దేశానుసారంగా జీవించినప్పుడు ఆయన మనతో ఉండి మనలను తన రాజ్యమందు చేర్చునని పరిశుద్ధాత్మదేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన యాకోబు యొక్క పరిస్థితి, యాకోబు యొక్క కుటుంబ పరిస్థితి, వారి దీనస్థితిలో ఉన్నప్పుడు అయ్యా మరి యోసేపు వారి పట్ల జాలి కలిగి, దయ కలిగి, వారిని ప్రేమించి ఆహ్వానించి వారికి ఆశ్రయం ఇచ్చి తిరిగి మరలా నాయన వారు ముందుకు కొనసాగడానికి కావలసిన అన్ని పరిస్థితులను అనుకూలింపజేసినందుకే వందనాలు. అయితే నాయన తనకి ఇవ్వబడిన అధికారాన్ని బట్టి ఫరో సమక్షంలో తాను ఐగుప్తు దేశానికి కావాల్సింది, ఫరోకు ఇవ్వవలసింది సమస్తాన్ని సమకూరుస్తూ వారిని ముందుకు నడిపిస్తున్నాడు. అయితే తండ్రిగా ఇశ్రాయేలుగా పిలువబడిన తన తండ్రి యొక్క మరణ దినాలను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి కోరినట్లుగా తన ఐగుప్తునందు గాక దేవుడు తన పితరుల యొద్దకు తను చేర్చి అక్కడ అతను ఉంచాలని వేడుకోవడం జరిగింది. కాబట్టి నాయన ఎవరైతే నీ యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే నేను విశ్వాసం ఉంచుతారో వారిని సిగ్గుపడనేక నీవు వారి స్థలాలకు చేర్చి వారిని కాపాడే దేవుడు. కాబట్టి నాయన నీ యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, నీ వాక్యమును బట్టి జీవించే స్థితి మా అందరికీ దయచేయండి. బలహీనమైన మమ్మల్ని బలపరచండి, రోగులమైన మమ్మల్ని స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద పడి ఉన్నారు, ముట్టి లేవనెత్తారు. తమ పిల్లలను పోగొట్టుకుని కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక అంతటి అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నిత్యరాజ్యంలో చేయగలిగిన కృప దయచేయండి. ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైనడు వాక్యం దాన్ని నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని, మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమె. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాడు మాకు దయచేయండి. మరి అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతుడైండి సంరక్షించునుగాక. ఆమేన్.